సుప్రీంకోర్టులో శబరిమలకి సంబంధించి ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించింది. శబరి ఎంగిలి తిన్నటువంటి గొప్ప పురాణ గాథలు చెప్పుకున్నాం మనం. అలాంటి శబరికి శబరిమలలో ప్రవేశం ఏది అంటూ. అది చాలా గొప్పగా రాసుకొచ్చింది మన పత్రికలు. సిగ్గు శరం లేదా అసలు జర్నలిస్టులకి, జర్నలిజం చేసే వాళ్ళకి హిందుత్వ వ్యవహారాలు తెలియదా, పురాణాలు తెలియవా? శబరి వృద్ధురాల్ని శబరిమలలోకి రావద్దని ఎవడు చెప్పాడు? అలాగే బాల్య వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు రావద్దని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదే. ఏ మహిళ తనంతట తనే వెళ్ళటలేదు ఆ సంప్రదాయాలకు అనుగుణంగా. కానీ దేవుడి మీద నమ్మకం లేనటువంటి నాస్తికులమని చెప్పుకునేటటువంటి ఇద్దరు రాక్షసులు, ఇద్దరు తాటకిలు ఆ గుళ్ళో ప్రవేశించినటువంటి కుట్రకి తెగబడ్డారు. అది గొప్ప స్వతంత్రం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు నిజంగా దమ్ముంటే మసీదులోకి వెళ్ళి ప్రార్థనలు చేయండి, అక్కడికి వెళ్ళి కూర్చోండి, ఊరుకుంటారేమో చూద్దాం. ఒకళ్ళ మత వ్యవహారాలలో, సంప్రదాయాలలో ఎందుకు ఇంతగా హిందూ సంప్రదాయాల మీద సుప్రీంకోర్టు వేదికగా కూడా విషయం చెబుతున్నారు, అరాచకంగా మాట్లాడుతున్నారు, అరాచకంగా చేస్తున్నారు. ఈవెన్ ముస్లిం సంప్రదాయంలో వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు ఉండనివ్వండి. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన బురకా మీదనో లేకపోతే హిజాబ్ మీదనో ఏమన్నా వీళ్ళు మాట్లాడగలుగుతారా? లేదు. ఒక్క హిందూ సంప్రదాయాల మీదనే బురద చల్లడం దగ్గర నుంచి నీచాతి నీచంగా వక్రీకరించడం, చివరికి నిన్న విద్వేష ప్రసంగాల సందర్భాన్ని అడ్డుపెట్టుకుని కూడా హిందువులనే హింసించాలని. ఇప్పుడు నీ దేవుడే కాదు అని చెప్పడం తప్పు కాదు, అట్టెట్ట అంటాయ్యా అన్నటువంటి హిందువు తప్పు అవుతున్నాడు. ఇలాంటి వాటిలో క్రమంగా హిందువులు చైతన్యవంతులు కాకపోతే ఒక బంగ్లాదేశ్ లాగా మనల్ని తయారు చేస్తారు.